గంగా, ఎస్ఐ గారు చెప్తుంది నిజమేనా? నువ్వు కంప్లైంట్ చేసావా? చేశాను సార్. ఏంటిది గంగా? ఏమైంది నీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? రేపు అత్తయ్య గారి బర్త్డే ఉంది. అందరం సెలబ్రేషన్ మూడ్లో ఉన్నాం. నువ్వేవో కేసు అని ఇన్వెస్టిగేషన్ అని లేనిపోని ఇష్యూస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? నన్ను కంప్లైంటింగ్ చేయడానికి ఒక కారణం ఉంది. ఏంటా కారణం గంగా? అయినా భాను రుద్ర ఆవేశంలో నెట్టడం వల్ల చనిపోయాడని తేలింది కదా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తవ్వి తీస్తున్నావు? లేదు మామయ్య గారు, అది అబద్ధం. రుద్ర సార్ నెట్టిన మాట నిజమే, కానీ ఆ ఫోర్సింగ్కి భానుగారు పడిపోవడం జరగలేదు. కావాలనే భానుగారిని ఎవరో నెట్టు చంపేశారు. ఈ విషయం సీన్ రీకన్స్ట్రక్షన్ లోనే తేలింది. ఆ తర్వాత ఇంట్లో జరిగిన రకరకాల పరిస్థితుల వల్ల ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అందుకే కేసు రీఓపెనింగ్ చేశాను. ఆ వీడియో ఆధారంగా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే అసలు హంతకుడు తనంతట తానే బయటకొస్తాడు. ఆర్ యు అవుట్ ఆఫ్ మైండ్ గంగా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బయటకు తీస్తున్నావు? నేనెప్పుడో వదిలేశాను కదా. కానీ నేను వదలలేను సార్. చెయ్యని తప్పుకి నా భర్త నిందలు భరించడం నేను చూడలేను. తప్పు చేసిన వాడు తల ఎత్తుకొని దర్జాగా తిరుగుతున్నాడు. మీరు తల దించుకొని బతకాలా? కరెక్ట్ కాదు సార్. నిజం ఎప్పటికైనా బయటికి రావాల్సిందే. రానివ్వండి. ఆ హంతకుడెవడో బయటపడాలి. వాడికి తగిన శిక్ష కూడా పడాలి. అసలు నువ్వేమనుకుంటున్నావు? గతాన్ని తవ్వి ఇంట్లో నాకు మనశ్శాంతి లేకుండా చేయాలనుకుంటున్నావా? మీరు తనని బాక్సింగ్ అలౌ చేయలేదని ఇలా కక్ష సాధిస్తోందనుకుంటా అత్తయ్య గారు. కాదు, భానుగారి చావుకి న్యాయం చేయాలనుకుంటున్నాను. నా భర్త నిర్దోషి అని నిరూపించాలనుకుంటున్నాను. మీరే చెప్పండి అమ్మగారు. భానుగారిని చంపిన హంతకుడు ఎవరో తెలుసుకోవాలని, తనకి శిక్ష పడేలా చేయాలని మీకు మాత్రం లేదా? చూడు గంగా, రుద్రబావ నిర్దోషం నిరూపించాలనే నీ ఆరాటం నాకు అర్థమైంది. రుద్రబావ తప్పు చేయలేదనేది నిజం కావచ్చు, కానీ అందుకు ఆధారాలు దొరికే వరకు అత్తయ్య గారి దృష్టిలో రుద్రబావే దోషిగా ఉంటాడు. సో ఆధారం లేకుండా కేసు మూవ్ అవ్వదు. అనవసరంగా మన ఫ్యామిలీ పరువు పోతుందే తప్ప దీనివల్ల ఏ ఉపయోగం ఉండదు. అయినా రుద్రబావని ఫ్యామిలీ మెంబర్స్ నమ్మితే చాలు కదా, బయట వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకోవడం? ఇన్ కేస్ బావ తప్పు చేయలేదని ప్రూవ్ అయినా ఏదో డబ్బులిచ్చి మేనేజ్ చేశారంటారే తప్ప నిజమని ఎవ్వరూ నమ్మరు. ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. మీ టెన్షనింగ్ ఏంటో నాకు బాగా అర్థమైందన్నయ్య.
మీరు ఫ్యామిలీ నమ్మితే చాలు అనుకుంటే మరి అమ్మగారు కూడా మనస్ఫూర్తిగా నమ్మాలి కదా. ఇది వరకులాగా రుద్ర సార్తో ప్రేమగా ఉండాలి కదా. లేరే, కారణం ఏంటి? ఇంకా అమ్మగారి మనసులో సారే దోషి కాబట్టి. ఆ అభిప్రాయం పోవాలి. అది జరగాలి అంటే ఇన్వెస్టిగేషనింగ్ జరిగి తీరాలి. అవును బావా, వదిన చెప్పింది కూడా కరెక్టే కదా. ఇన్వెస్టిగేషన్ చేస్తే మంచిదే కదా. షడప్ సూర్య, షడప్ సూర్య, షడప్ సూర్య. హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడుకో. ఇది చిన్న విషయం కాదు, ఫ్యామిలీ రెప్యుటేషన్కి సంబంధించింది. అరే, మీరెందుకు అంత సీరియసింగ్ అవుతున్నారు? సూర్య అభిప్రాయం చెప్పడంలో తప్పే ఉంది. You are right, baby. Veeru, you know necessary shout to Surya. See, he feels. ఇదిగో ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయని ఇంట్లో ఇలాంటి ఇష్యూస్ రేస్ చేయొద్దు అని అనేది. విజేంద్ర ప్రతాప్ గారు, మీ ఫ్యామిలీ అంతా కోఆపరేట్ చేస్తే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాము. సారీ ఎస్ఐ గారు, నా వైఫ్ ఏదో ఆవేశంలో కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ కేసు రీఓపెన్ చేయడం, ఎంక్వైరీలు, ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ మా ఫ్యామిలీని స్ట్రగుల్కి గురి చేస్తాయి. అది నాకు ఇష్టం లేదు. దయచేసి మీరు వెళ్ళండి. గంగ కేసు విత్డ్రా చేసుకుంటుంది. సార్, ఇంకొక మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు. రుద్రప్రతాప్ గారు, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. దట్స్ ఓకే, మీ డ్యూటీ మీరు చేశారు. థ్యాంక్ యూ. ఉంటాను సార్. ఎందుకు ఇలా చేశారు సార్? ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయకు గంగా. పెద్దమ్మ పుట్టినరోజున ఈ ఇంట్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నా నేరాలను బయట పెట్టలేవు గంగా. ఎప్పటికైనా నీ నేరాన్ని నిరూపించి నిన్ను జైలుకి పంపిస్తాను.